వింటర్లో తులసి ప్లాంట్ని ఎలా టేక్ కేర్ చేయాలో ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ స్టెమ్స్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. నేను ఈ బ్యాగ్లోనే గ్రో చేస్తున్నా, అది కూడా బాల్కనీలో. సో మనం అప్పుడప్పుడు అలా డ్రై అయిపోయినవన్నీ రిమూవ్ చేస్తూ ఉండాలి. ఇది వింటర్ కాబట్టి మనకి ఆకులన్నీ ఇలా కనిపిస్తాయి. నార్మల్ సీజన్లో మంచిగానే ఉంటాయి మళ్ళీ మనకి. సో వింటర్లో ఏంటంటే ఎక్కువ చలికి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో వింటర్లో ఒక్కటి ఇలా ఇక్కడ ఎండిపోయినవి పువ్వులు ఉంటాయి కదా, ఇలా ఎవ్రీ టైం ఇవి డ్రై అయినప్పుడల్లా మనం చెట్టు నుంచి వేరు చేస్తూ ఉండాలి. ఇలా బాగా డ్రై అయినవి ఇలా ఉన్నవి ఉంచేసేయాలి. బాగా డ్రై అయిపోయినవి ఒక్కటి తీసేస్తూ ఉండాలి మనం. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈ తులసి చెట్టుని పూజ చేయడానికి యూజ్ చేయను. ఓన్లీ పూజ చేసేటప్పుడు స్వామివారి దగ్గర పెట్టడానికి వాటర్లో, ఇంకా మనం కూడా తీసుకోవాలి అనుకుంటే తులసి లీవ్స్ అలా యూజ్ చేస్తా. మళ్ళీ పూజ చేయడానికి వేరే ప్లాంట్. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మనం కూడా బాల్కనీలో ఇంత మంచిగా తులసి చెట్టును పెంచేసుకోవచ్చు.